ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడో రోజు గాయత్రి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాలపై మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్, చెప్పండి. విష్ణుప్రియ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత కన్నుల పండుగగా కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. మూడవ రోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో అలంకారంలో దర్శనమిస్తున్న పరిస్థితి. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా గాయత్రి దేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా ఏ రోజుకి ఆ రోజు కూడా భక్తులకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ కూడా ఏర్పాట్లను కూడా ముందు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక ఎప్పటికప్పుడు ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మనతో పాటు ప్రస్తుతం మంత్రి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, 2 రోజులకి ఈ రోజుకి ఏర్పాట్లలో ఎలాంటి మెరుగుపాటు చర్యలు తీసుకున్నారు? ఎలా ఉంది భక్తుల నుంచి రెస్పాన్స్? భక్తులు రోజుకి భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. భక్తుల తాకిడి పెరిగినా కూడా ఎక్కడ ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ చాలా సంతోషంగా మంచి దర్శనం చేస్తున్నారు, మంచి దర్శనం అయిందని చెప్తున్నారు. చిన్నగా సమన్వయ లోపం అక్కడక్కడ మాకు పొద్దున ఏదో ఉదయం అర్చకులకి పోలీసు వారు ఏదో వాళ్ళకి చెప్పిన నిబంధనల ప్రకారం అన్నది ఏదో వాళ్ళు పాటించారు. కొద్దిగా సమన్వయ లోపం వచ్చింది. వెంటనే మా కలెక్టర్ గారు, మా డిపార్ట్మెంట్ రామచంద్ర గారు, అలాగే ఈఓ గారు అందరూ కూడా సర్దుబాటు చేశారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగనేమో. ఏదైనా ఉన్నా ఖచ్చితంగా అప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసి సమన్వయం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉత్సవాల పేరు మీద ఇంత మహోన్నతంగా ఇంత వైభవపేతంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు అఖిలాంధ్ర ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళు సంతోషంగా బయటికి వెళ్ళాలి. అది అల్టిమేట్గా మా ధ్యేయం, మా ఆశయం, మేము కోరుకునేది కూడా. అది సక్రమంగా సజావుగా జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి దర్శనం ఫ్రీగా సక్రమంగా జరుగుతుంది. ఎక్కడ కూడా వాళ్ళ పక్షం ఏదో ఒకళ్ళని వెనకాల వేసుకుని రావడం, ఒకళ్ళని ఏదో పంపించడం, ఒకళ్ళని వెనక ఆపడం అటువంటిది ఏం జరగట్లేదు. ఎవరి క్యూ లైన్లో వాళ్ళు సక్రమంగా సాఫీగా వెళ్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం లడ్డూ ప్రసాదాన్ని కూడా క్వాలిటీ పెంచడం ద్వారా భక్తులు దర్శనం అయిన తర్వాత లడ్డూ ప్రసాదం కొనుక్కుని అది ప్రసాదం స్వీకరించిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయం చాలా అంటే ఎంతో సంతృప్తికరంగా ఉంది, బాగుంది. లడ్డు కూడా చాలా బాగా ప్రసాదం క్వాలిటీ పెంచారని చెప్తా ఉన్నారు. ఇది మాకు తీసుకున్న మార్పులు, చేసే ఏర్పాట్లు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అన్నది నేను అనుకుంటాను. అయితే మొత్తానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పి మంత్రి తెలియజేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.